వరల్డ్స్ డేంజరస్ బాత్రూమ్ ఎక్కడ ఉంది, ఎందుకు కట్టారు, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనుషుల్ని అంతం చేస్తుందా, ఇలాంటి ఎన్నో వీడియోస్ గురించి ఈ వీడియోలో చెప్పాను. అయితే వీడియోని ఏమైనా కొత్తగా చూస్తున్నట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ బాత్రూమ్ వీడేంట్రా ఎలా చెప్తున్నారు అనుకుంటున్నారా? ఎస్, ఈ బాత్రూమ్ అనేది నిజంగానే ఉంది. ఈ బాత్రూమ్ అనేది దాదాపు సముద్ర మట్టానికి 2600 మీటర్ల ఎత్తులో ఉంది. అంటే మనకు తెలిసిన దాంట్లో 8500 అడుగుల ఎత్తు. అయితే ఈ బాత్రూమ్ అనేది రష్యాలోని ఆల్టై అనే కొండ పర్వతాల మీద ఉంది. ఆ బాత్రూమ్ ఎక్కడుండి ఏంటి అనేది మనం అనుకుంటున్నారు కదా. అయితే ఈ బాత్రూమ్ యొక్క ట్విస్ట్ ఏంటో తెలుసా? ఈ బాత్రూమ్ అనేది దాదాపు ఆ కొండ యొక్క అంచులో ఉంటుంది. అండ్ ఇది కేవలం 4 స్తంభాల యొక్క బరువు మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి బాత్రూమ్ చూసినప్పుడు అనిపిస్తుంది, ఒకవేళ ఎవరైనా బరువుకున్న వ్యక్తి ఇలాంటి బాత్రూమ్స్కి వెళ్తే ఏం జరుగుతుంది అని. అసలు ఇలాంటి ప్లేసుల్లో టాయిలెట్ ఎందుకు కట్టారనేది మీరు ఆలోచించారా? అయితే ఈ టాయిలెట్ కట్టడానికి కారణం, అక్కడ ఒక వెదర్ స్టేషన్ అనేది ఉంది. ఆ వెదర్ స్టేషన్ కి ప్రతి నెల ఒక పోస్ట్ మ్యాన్ వచ్చి వెదర్ రిపోర్ట్ ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. అందుకోసమే అక్కడ టాయిలెట్ అనేది నిర్మించారు. సో దీన్ని బట్టి మీకేం అర్థమైంది? వరల్డ్స్ డేంజరస్ టాయిలెట్ అనేది ఒక వెదర్ స్టేషన్ లో ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హ్యూమన్ సివిలైజేషన్ ని అంతం చేస్తుందా? ఇవన్నీ వినగానే మన మైండ్ లో తిరిగే ఒకే ఒక్క ఆలోచన రోబో మూవీ. రోబో మూవీలో బోరాన్ని చంపుతాడు కదా, అలా. కాదు, అదేం కాదండి. అయితే నిజానికి రియల్ లైఫ్ లో హ్యూమనాయిడ్ రోబోట్ మనుషుల చేత తయారు చేయబడిన అత్యంత ఆధునిక టెక్నాలజీ. అయితే ఈ హ్యూమనాయిడ్ రోబోట్స్ అనేవి రియల్ గా ఒక ఇంటర్వ్యూలో కొన్ని సంఘటనలు చెప్పాయి. అందులో సోఫియా అనే రోబోట్, ఈ ఇంటర్వ్యూలో నిజంగా ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అనేది సోఫియానికి ముందే చెప్పాడు నో అని చెప్పమని. అయితే సోఫియా నిజంగానే చంపుతాను అని చెప్పేసి మెసేజ్ ఇచ్చింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో హ్యూమన్ ని అంతం చేయలేవు, కానీ ఫ్యూచర్ జనరేషన్ ఎలా ఉన్నాయి అనేది మనకు చెప్పలేము. అయితే ఈ సోఫియా అనే రోబోట్ చెప్పింది, అప్పుడు నేనేం మాట్లాడానని నాకు తెలియదు అని నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ వీడియోలో చూస్తున్నట్టు పైన ఉన్న పక్షులు అనేవి కింద తమ పిల్లలకు రక్తాన్ని తాగిస్తున్నాయి. చూసారా? వీటిని ఫ్లెమింగో పక్షులు అంటారు. అయితే ఇవి నిజంగా రక్తాన్ని తాగించట్లేదు. అయితే ఫ్లెమింగో పక్షులు అనేవి ఒక రకమైన ఫ్లూయిడ్ ని తన కడుపులో ప్రొడ్యూస్ చేస్తాయి. వాటిని వాటి పిల్లలకు ఆహారంగా ఇవ్వడానికి వాటి ముక్కు అనేది అనుకూలంగా ఉండదు. తద్వారా అవి ఇలా చేస్తాయి. పర్ఫెక్ట్ గా చెప్పాలంటే ఇవి తమ పిల్లల కోసం తాము కడుపులో తయారు చేసుకునే పాలు. ఈ పాలు అనేవి పింక్ కలర్ లో ఉంటాయి ఆర్ రెడ్ కలర్ లో ఉంటాయి. అందువలనే దీనిని చూసి మనం రక్తం అనుకుంటున్నాం. ఈ పాలు అనేవి ఆడ మగ రెండిటిలోనూ కడుపులో ప్రొడ్యూస్ అవుతాయి. మా యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు వర్తి అనిపించినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.